హాయ్ అండి. చాలామంది పేరెంట్స్ వాళ్ళకి తెలియకుండానే పిల్లలకి చిన్నప్పటి నుంచే ద్వేషాన్ని నూరిపోస్తారండి. అదెలాగో తెలుసా? మనకింట్లో ఎవరితో అయినా గొడవ అయిందనుకోండి, అత్తగారితోనో, తోటి కోడళ్ళతోనో, ఆడపడుచుతోనో ఎవరో ఒకరు అంటే గొడవ అవ్వకపోయినా సరే వాళ్ళు వీళ్ళకి నచ్చలేదనుకోండి, వాళ్ళ గురించి ఏవేవో చెప్పుకోవడం. అది కూడా పిల్లల ఎదురుగుండా చెప్పుకోవటం వల్ల పిల్లలకి ఆ వ్యక్తుల మీద అంటే మనం ఎవరి గురించైతే చెడుగా మాట్లాడుకుంటున్నామో వాళ్ళ మీద ద్వేషం మొదలవుతుందండి. అంటే మా అమ్మ వాళ్ళని ఇష్టపడట్లేదు గాబట్టి, మనం కూడా వాళ్ళని ఇష్టపడకూడదు. వాళ్ళు బ్యాడ్ అనే ఒక ఆలోచన అయితే వస్తుంది. ఇప్పటి పిల్లలు అన్నీ అబ్జర్వ్ చేస్తారండి. అబ్జర్వ్ చేయడం మాత్రమే కాదు, మనల్ని వారు అనుసరిస్తారు. అంటే మనం ఇంట్లో అందరితో ఏ విధంగా ఉంటున్నామో, ఆ విధంగానే వాళ్ళు కూడా ఉంటారు. మనం ఏం మాట్లాడుతున్నామో రెగ్యులర్‌గా ఆ మాటలే వాళ్ళు నేర్చుకుంటారండి. అందుకనే పిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇదివరకటి రోజుల్లో పెద్దవాళ్ళు ఎవరైనా మాట్లాడుకుంటున్నారనుకోండి, పిల్లల్ని మధ్యలో రానిచ్చేవారు కాదు. "మీకేం తెలీదు పెద్దవాళ్ళ గొడవల్లో మీరెందుకు పక్కకు వెళ్ళండి" అనేవారు. ఇప్పుడలా చెప్పేవారు కూడా తక్కువైపోయారండి. ఇప్పటి పిల్లలు చాలామంది పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వకపోవడం, అంటే ఇంట్లో వయసైన వాళ్ళకి గౌరవం ఇవ్వకపోవడం, పెద్ద తరహాలో మాట్లాడడం, ఇవన్నీ చాలామంది ఎంకరేజ్ చేస్తూ ఉంటారండి. బట్ ఇంట్లో నానమ్మకి గాని, అమ్మమ్మకి గాని, ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళుంటే వాళ్ళకి గౌరవం ఇవ్వకుండా వాళ్ళని ఎదిరించి మాట్లాడినప్పుడు మనం వెంటనే ఖండించాలండి. బయట సొసైటీ ఎలాగో పొల్యూట్ అయిపోయింది. ఇంట్లో పిల్లల మనసు మాత్రం అస్సలు పొల్యూట్ చేయకూడదండి. ఫ్యామిలీలో ఉండే ప్రతి ఒక్కరితో పిల్లలకి మంచి అనుబంధం ఉండేలాగా, అందరితో ప్రేమగా ఉండేలాగా మనం చూసుకోవాలి. ఆ విధంగా పెంచాలి. మీరేమంటారు దీని గురించి? తప్పకుండా కామెంట్ చేయండి. ఈ చిన్ని వీడియో నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి.